అందరికీ నమస్కారం. నేను వినిపించబోయే కథ పేరు నీతి నిజాయితీ. ఒక జమీందారు దగ్గర చెన్నయ్య అనే తోటమాలి, కన్నయ్య అనే ఇంటి పని చేసేవాడు ఉండేవాళ్ళు. ఇద్దరూ ఇంచుమించు ఒక్కసారే వచ్చి చేరారు. ఇద్దరికీ కొంచెం కూడా పడేది కాదు. ఒకరోజు జమీందారు కన్నయ్యను వెంటబెట్టుకొని తోటలోకి షికారుగా వచ్చాడు. అప్పుడు చెన్నయ్య చెట్లకి నీళ్లు కట్టుతున్నాడు. జమీందారు కాసేపు పచార్లు చేసి వెళ్ళిపోయాడు. కన్నయ్య కూడా ఆయనతోనే వెళ్ళాడు. వాళ్ళు నిలిచిన చోట చెన్నయ్యకు దగదగా మెరుస్తూ ఏదో కనిపించింది. దగ్గరికి పోయి చూస్తే అది జమీందారు గారి రవ్వల ఉంగరం. పొరపాటున జారిపడి ఉంటుంది. ఇది నాకు దొరికింది కనుక సరిపోయింది. కానీ ఆ కన్నయ్య చేతికి చిక్కి ఉంటే ఇంకేమైనా ఉన్నదా అనుకున్నాడు చెన్నయ్య. అంతలో వాడికొక తెలివైన ఆలోచన తట్టింది. వాడు అటూ ఇటూ చూసి ఉంగరాన్ని చప్పున బొడ్డులో దోపుకొని ఆ రాత్రి అందరూ నిద్రపోతుండగా కన్నయ్య గదికేసి వెళ్ళాడు. చెన్నయ్యకు అనుకూలంగా కన్నయ్య గది తలుపులు వారగా తెరిచి ఉన్నాయి. చెన్నయ్య లోపలికి తొంగి చూశాడు. కన్నయ్య ఇంకా పడుకోలేదు. తన పెట్టెలో ఏదో వెతుకుతున్నాడు. చివరకు కన్నయ్య పెట్టెలో నుంచి ఏదో వస్తువు బయటికి తీసి గుప్పెట్లో ఉంచుకొని వాకిలికేసి రాసాగాడు. చెన్నయ్య పక్కకు తప్పుకొని కన్నయ్యను బయటికి పోనిచ్చి పిల్లిలాగా గదిలోకి జొరబడి ఉంగరాన్ని కన్నయ్య పెట్టె అడుగున పెట్టి బయటకి వచ్చాడు. అప్పుడు వాడి బుర్ర ఇతర విషయాలను గురించి ఆలోచించగలిగింది. ఇంత రాత్రివేళ కన్నయ్య ఎక్కడకు బయలుదేరాడు? వాడి గుప్పిట్లో ఉన్న వస్తువు ఏమై ఉంటుంది? చెన్నయ్య అతివేగంగా కన్నయ్య వెళ్ళిన వైపే తాను కూడా బయలుదేరాడు. కన్నయ్య తోటలోకి పోయి కాలువ ఒడ్డున ఉన్న పెద్ద చెట్టు తొర్రలో ఏదో దాచిపెట్టాడు. సాధారణంగా చెన్నయ్య ప్రతిరోజు స్నానం చేయబోయేటప్పుడు బట్టలు ఆ తొర్రలో పెట్టుతుంటాడు. ఆ తొర్రలో కన్నయ్య ఏమి దాచాడో చూడాలనిపించింది చెన్నయ్యకు. కన్నయ్య తిరిగి వెళ్ళగానే చెన్నయ్య చెట్టుకేసి నడిచాడు. అయితే అంతలోనే వాడి నెత్తిన బలంగా దెబ్బ పడింది. వాడు స్పృహ తప్పి పడిపోయాడు. తిరిగి తెలివి వచ్చేసరికి చెన్నయ్య తన గదిలో పడి ఉన్నాడు. కన్నయ్యే తనను గమనించి వెనుక నుంచి కొట్టి ఉంటాడని, తెల్లవారినాక వాడి అంతు తేల్చాలని అనుకున్నాడు. మర్నాడు జమీందారు తన నౌకర్లనిద్దరినీ పిలిచి, నా చేతికి కట్టుకునే బంగారు గొలుసు ఎవరో కాజేశారు. ఆ పని చేసే అవకాశం మీ ఇద్దరికే ఉన్నది. మీలో ఎవరు ఆ పని చేశారో చెప్పకపోతే ఇద్దరి తోలు వలుస్తాను అని గదమాయించాడు. ఆ మాట విని చెన్నయ్య ఆశ్చర్యపడ్డాడు. వేలి ఉంగరం పోగొట్టుకొని చేతి గొలుసు పోయిందంటాడేమిటి జమీందారు? కానీ కన్నయ్య మాత్రం సంకోచం లేకుండా దొంగ చెన్నయ్యే. వాడు రాత్రి తోటలో ఏదో దాచిపెడుతుంటే కల్లారా చూశాను, రండి చూపిస్తాను అంటూ జమీందారును వెంటబెట్టుకొని చెట్టు దగ్గరికి వెళ్ళాడు. కానీ చెట్టు తొర్రలో చేయి పెట్టి తడివి కన్నయ్య తత్తరపడుతూ ఇక్కడే దాచిపెట్టానే, ఎలా పోయింది అనుకున్నాడు. కన్నయ్య ఎత్తు చెన్నయ్యకు అర్థమయ్యింది. తన మీద దొంగతనం మోపటానికి జమీందారు గొలుసు తీసి వాడు త్వరలో దాచాడు. కానీ ఇంకెవరో దొంగ వెధవ తనను వెనకపాటుగా కొట్టి ఆ గొలుసు కాస్త ఎత్తుకుపోయాడు. చెన్నయ్యకు కన్నయ్య మీద పట్టరాని కోపం పుట్టుకొచ్చింది. వాడు జమీందారుతో, గొలుసు దొంగ ఎవరో నాకు తెలుసు. అసలు మీకు మీ ఉంగరం మాట గుర్తులేనట్టుంది. రెంటిని కాజేసినది కన్నయ్యే, ఇలా రండి అంటూ జమీందారును కన్నయ్య గదికి తీసుకుపోయి పెట్టె గల్లంతు చేసి చూశాడు. కానీ అందులో ఉంగరం లేదు. ఇందులోనే వేశానే, ఏమైంది అని చెన్నయ్య బిత్తరపోయాడు. అది చూసి జమీందారు నవ్వుతూ జేబులో నుంచి చెయ్యి తీసి, ఇదిగో గొలుసు, ఇదిగో రవ్వల ఉంగరం అని వాళ్లకు చూపాడు. నౌకర్లిద్దరి ముఖాలు పాలిపోయాయి. మీ ఇద్దరినీ పరీక్షించడానికే నేను నాటకమాడాను. నా ఉంగరము గొలుసు మీలో చెరొకరికల్లా పడేట్టు చేశాను. వాటిని తెచ్చి నాకు ఇస్తారో లేదో చూద్దామని. మీరు వాటిని కాజేయలేదు. కానీ వాటి సహాయంతో మీరిద్దరూ చెరొకరిని దొంగగా నిరూపించి నా పట్ల మీకు విశ్వాసం ఎక్కువ ఉన్నట్టు నిరూపించుకునేటందుకు ప్రయత్నించారు.
మీలో నిజాయితీ ఉండవచ్చు కానీ మీ మధ్య అన్యోన్యత లేదు. అందుచేత నాకు మీ మూలంగా లేనిపోని చిక్కులు వస్తాయి. వెళ్ళిరండి అన్నాడు జమీందారు. తలలు వంచుకొని నౌకర్లిద్దరూ వెళ్ళిపోయారు.